కథను వినబోయే శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు తప్పక కామెంట్స్ రూపంలో తెలుపగలరు. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు అప్సర సంతతి. ఆది కాలంలో మానవులు అందవిహీనులుగా ఉండేవారు. వారిలో సౌందర్యవంతులు పుట్టుకు రావడానికి కారణం ఒక అప్సరస. ఆమె కథ ఇలా చెబుతారు. దేవలోకంలో శుభ్రమ అనే ఒక అప్సరస ఉండేది. ఆమె ఇతర అప్సరసల మాదిరిగా ఏ దేవతనో వరించి స్వర్గసుఖాలు అనుభవించటానికి బదులుగా భూలోకం వెళ్ళి అక్కడ ఉండాలి అని కలలు కనేది. భూలోకంలో సుఖ సౌఖ్యాలు ఉండవని, అక్కడి మానవులే స్వర్గసుఖాల కోసం ఎన్నో రకాల వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, తపస్సులు చేస్తారని తోటి అప్సరసలు శుభ్రమకు చెప్పారు. కానీ శుభ్రమకు భూలోకంలో ఉండాలన్న మోజు తగ్గడానికి బదులు మరింత హెచ్చింది. చివరకు ఈ సమాచారం ఇంద్రుడి దాకా వెళ్ళింది. ఇంద్రుడు శుభ్రమను పిలిపించి, నీవు భూలోకవాసం కోసం తప్పించిపోతున్నావట. స్వర్గలోకవాసులు ఇతర లోకాలకు పోవటంలో తప్పేమీ లేదు. కానీ నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడి వస్తువు ఏదైనా నీకు తగిలిన పక్షంలో నీవు శిలవైపోతావు. ఆ సంగతి గుర్తుంచుకో అని హెచ్చరించాడు. ఇంద్రుడు ఈ మాట అనడంతో శుభ్రమకు ఇంద్రుడి అనుమతి లభించినట్టే అయింది. తనకు భూలోకానికి వెళ్లాలన్న కోరిక ఉన్నట్టు ఇంద్రుడికి తెలిపి, ఆయన అనుమతి పొందడం ఎలాగా అని ఇంతకాలంగా తటపటాయిస్తున్న శుభ్రమ ఇంద్రుడి వద్ద సెలవు పుచ్చుకుని భూలోకానికి బయలుదేరింది. ఆమె తన చెలికెత్తను వెంటబెట్టుకుని భూలోకానికి వచ్చి ఆకాశాన్ని సంచరిస్తూ భూమి మీద గల వింతలన్నీ చూస్తూ వేడుక పడసాగింది. ఆమె తన చెలికెత్తతో సహా భూమికి మరింత దగ్గరలో ఎగురుతూ ఉండగా ఒక వనంలో ఒక మనిషి ఎత్తైన చెంపక వృక్షం ఎక్కి పూలు కోస్తూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. గాలిలో తేలి వచ్చే ఆ అందకత్తెలను సమీపంలోకి రానిచ్చి ఆ మనిషి తాను పోసిన పూలు వారిపైన విసిరాడు. వాటిలో ఒకటి శుభ్రమకు తగిలి ఆమె నల్ల రాయిగా మారిపోయి నేలపైన పడిపోయింది. ఆమె చెలికత్తె తనకు పూలు తగలకుండా తప్పుకుని స్వర్గానికి తిరిగిపోయి ఇంద్రుడితో జరిగిన సంగతి చెప్పింది. ఇంద్రుడు విచారించి ఆ రాతిని ఉన్న చోటు నుంచి ఎవరైనా కదిలించినప్పుడు ఆమెకు తిరిగి యథారూపం వచ్చేటట్టు, ఆమెను ఎవరైనా మానవుని పెళ్ళాడి సంతానం కన్న తర్వాత తిరిగి స్వర్గానికి వచ్చేసేటట్టు చేస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. దేవేంద్ర, ఎక్కడో వనంలో రాయిగా పడి ఉన్న దాన్ని మనుషులు ఎందుకు చూస్తారు, ఎందుకు కదిలిస్తారు? నా సఖి అలా ఎంతకాలం రాయిగా పడి ఉంటుందో కదా అని సంభ్రమ చెలికెత్తే వాపోయింది. అట్టే విచారించకు, దానికి కూడా ఏదో ఒక ఉపాయం చేస్తానులే అన్నాడు ఇంద్రుడు. ఈ లోపల చెట్టు మీద ఉన్న మనిషికి ఆ స్త్రీలు అదృశ్యమైపోయారనిపించింది. అతను వాళ్ళ కోసం ఆకాశమంతా చాలాసేపు చూసి చివరకు తన పని ముగించుకుని చెట్టు దిగి వస్తూ కొద్ది దూరంలో పడి ఉన్న నల్ల రాతిని చూశాడు. ఇంతకు మునుపు నేను ఇటుగా వచ్చినప్పుడు ఈ రాయి లేదే, ఇంతలో ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటూ అతను ఆ రాయిని కాలితో తన్నాడు. వెంటనే ఆ రాతి నుంచి 4 ముత్యాలు రాలాయి. వాడు అత్యాశ్చర్యం చెంది ఆ ముత్యాలు ఏరుకుని రాతిని మరొకసారి తన్నాడు. కానీ ఈసారి ఏమీ రాలలేదు. వాడు ఊళ్ళోకి వెళ్ళి తన ఆప్తులతో జరిగిందంతా చెప్పాడు. ఆకాశంలో చాలా అందమైన స్త్రీలు ఎగురుతూ కనిపించారంటేనూ, రాతిని తన్నితే ముత్యాలు రాలాయంటేనూ వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ వారిలో కొందరు రాయి పడి ఉన్న చోటికి వచ్చి తాము కూడా దాన్ని తన్ని చూశారు. ఎవరు తన్నినా 4 ముత్యాలు మొదటిసారి రాలాయి. ఆ తర్వాత మళ్ళీ రాలలేదు. రాతిని తన్ని ముత్యాలు సంపాదించే అవకాశం ఎవరికైనా ఒక్కసారే ఉంటుంది గనక ఆ విషయాన్ని ఎవరూ దాచి ఉంచలేదు. త్వరలోనే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. జనం తీర్థప్రజలాగా వచ్చి రాతిని తన్ని ముత్యాలు ఏరుకుపోతున్నారు. జనం జాస్తి అయిన కొద్దీ రాతి చుట్టూ రద్దీ జాస్తి అయింది. కొట్లాటలు సాగాయి. అధికారులు వచ్చి రాయిని తన్నే వారికి ఒక క్రమము, పద్ధతి ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాతి నుంచి ముత్యాలు పొందిన వారంతా రాజుగారి వద్ద చీట్లు పొందాలని, దొరికిన ముత్యాలలో 1 వంతు రాజుగారికి చెల్లించాలని ఆయన శాసనం చేశాడు. దూర ప్రాంతాల నుంచి జనం రావడానికి రహదారులు, మజిలీలు, సత్రాలు కూడా ఏర్పాటయ్యాయి. త్వరలోనే ఈ రాయి గురించి పొరుగు రాజ్యాలకు తెలిసింది. ఇతర రాజులకు ఆ రాయి కల్పవృక్షంలా కనబడసాగింది. ఎందుకంటే రోజు కొత్త వాళ్ళు పుట్టుతూనే ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ 4 ముత్యాలు సంపాదించుకుంటుంది.
అందులో కొంత రాజుగారి బొక్కసానికి చేరుతూనే ఉంటుంది. అందుచేత చుట్టుపక్కల ఉండే రాజులందరూ రాయిగల రాజుపైన యుద్ధానికి సిద్ధపడసాగారు. ఈ సంగతి తెలిసి రాజుగారు భయపడి ఆ రాతిని అక్కడి నుంచి తీసేసి తన కోట లోపలికి భద్రంగా చేర్చమని తన భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. రాజభటులు వచ్చి అతి కష్టం మీద రాయిని అటు ఇటు గురిపి ఒక పక్కకి పొర్లిగించారు. వెంటనే రాయి మాయమై ఒక అపురూప సుందరి వారి ఎదుట నిలబడింది. వారిలో కొందరు ఆమెను చూసి భయపడ్డారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. నీవు ఎవరు? ఇలా రాయిలా ఎందుకున్నావు? నీది ఏ దేశం? నీ భర్త ఎవరు? అని వాళ్ళు ఆమెను అడిగారు. నాకు ఒక దేశం లేదు, భర్త లేడు. చేతులారా చేసుకున్న అపరాధానికి నేను ఇలా రాయి అయిపోయి మీ దయ వల్ల తిరిగి యథారూపం పొందాను. మీలో ఎవరైనా నన్ను పెళ్లాడే పక్షంలో నేను భార్యగా ఉంటాను అన్నది శుభ్రమ. ఆ భటులు ఆమెను భార్యగా చేసుకోవటానికి భయపడ్డారు. కానీ వారిలో ఒకడు సాహసించి నాకింకా పెళ్లి కాలేదు, నన్ను పెళ్ళాడు అన్నాడు. శుభ్రమ అందుకు సమ్మతించింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి శుభ్రమ ఒకేసారిగా ఒక మగపిల్లవాడిని ఒక ఆడపిల్లను కని స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మానవులు వికారాకారులుగా ఉండేవారు. కానీ శుభ్రమ కన్న బిడ్డలు ఇద్దరు దేవతలంత గొప్ప అందమైన వాళ్ళు. ఈనాడు లోకంలో మనం చూసే అందమైన స్త్రీ పురుషులు అందరూ వారి సంతతిని పుట్టిన వాళ్లే. కథ సమాప్తం.